ఉప ఎన్నిక విషయంలో ఒక సెంటిమెంట్ కారు పార్టీని కంగారు పెడుతోందా? ప్రచార పర్వంతో పాటు కలిసొచ్చే అన్ని అంశాలను లెక్కలేసుకుంటున్నా తీరా అక్కడికొచ్చేసరికి ఏదో తెలియని భయం ఆవహిస్తోందా? గతంలో 2 సార్లు దెబ్బతిన్న ఆ సెంటిమెంట్ ఏంటి? దాని విషయంలో క్యాడర్ భయానికి అధిష్టానం చెప్తున్న ఆన్సర్ ఏంటి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకమే అయినా బీఆర్ఎస్ కు ఇంకొంచెం ఎక్కువ అన్నది కొంతమంది అభిప్రాయం. అది తమ సిట్టింగ్ సీట్ అవడంతో పాటు ఈ బైపోల్లో గెలిస్తే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంతో చెడుగుడు ఆడుకోవచ్చన్నది గులాబీ అధిష్టానం ఆలోచనగా తెలుస్తోంది. 2 ఏళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగిపోయిందని, అందుకు ఈ ఫలితాలే నిదర్శనమంటూ జనంలోకి దూకుడుగా వెళ్లాలన్న ప్లాన్ లో బీఆర్ఎస్ పెద్దలు ఉన్నారన్నది ఒక వెర్షన్. అనుకోవడాలు ఆలోచనలు ఎలా ఉన్నా ఓ సెంటిమెంట్ గురించి మాత్రం పార్టీ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. అది కూడా గత వైఫల్యాల తాలూకు డిస్కషన్ కావడం కొన్ని వర్గాల్లో కంగారు పుట్టిస్తున్నట్టు సమాచారం. ప్రధానంగా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో కొన్ని చోట్ల ఓడిపోయింది. అలా ఓటమి ఎదురైన ఉప ఎన్నికలన్నీ నవంబర్లోనే జరిగాయి. ఇప్పుడు కూడా అదే భయం పట్టుకుందట పార్టీలో కొందరికే. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ఫలితం 2 నవంబర్లోనే ఉన్నాయి. ఇంతవరకు నవంబర్లో జరిగిన ఏ ఉప ఎన్నికలో గెలవకపోవడం, ఇప్పుడు కూడా నవంబర్ కావడాన్ని పోల్చి చూసుకుంటూ పార్టీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. 2020 నవంబర్లో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో గులాబీ పార్టీ ఓడిపోయింది. అప్పుడు బీజేపీ గెలిచింది. అదేవిధంగా హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం కూడా 2021 నవంబర్లోనే వచ్చింది. అప్పుడు కూడా బీఆర్ఎస్ మీద బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ విజయం సాధించారు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్, నాటి మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈటెల గెలుపును ఆపలేకపోయారు. ఆ విధంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన నవంబర్లో జరిగిన 2 ఉప ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగలడంతో బీఆర్ఎస్లో కొందరికిప్పుడు సెంటిమెంట్ జ్వరం పట్టుకుందట. కానీ అధిష్టానం మాత్రం అలాంటి ఆలోచనల్లో లేనట్టు తెలుస్తోంది. ఆ నవంబర్ సెంటిమెంట్ టైంలో మనం అధికారంలో ఉన్నాం, కానీ ఇప్పుడు లేం కదా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నవంబర్ కలిసి వస్తుందని అంటూ క్యాడర్లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారట పార్టీ పెద్దలు. పైగా ఇక్కడ మన ప్రధాన ప్రత్యర్థి బీజేపీ కాదు, ఆ పార్టీ అభ్యర్థి మనకు అసలు పోటీనే కాదని నచ్చచెప్తున్నారట. ఈ లెక్కను చూసుకుంటే నవంబర్ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వదని, ఇక్కడ తిరగి రాస్తామని చెబుతున్నారట లీడర్స్.